భద్రకాళి మాత నమో నమ. సమస్యలో కూడా ధర్మం ఉండాలా. మన మీద ఇప్పుడు శ్రీశైలంలో లాఠీ చార్జ్ జరిగేది ఎందుకోసం జరిగేది, ఏం కోసం జరుగుతుందో తెలుసుకోకుండా ఈ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ షేర్లు కొట్టడం, అది కొట్టడం, ఇంత అన్యాయము, పోలీసులు లాఠీ చేసాడు. అరే వాళ్ళకి స్ట్రైక్ చేస్తే ఇంతకుముందు శాంతి పద్ధతులు కొన్నిసార్లు మనం చూసినాము. వాళ్ళు అవమానపరుస్తాం. ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈయన ఒక రకం జగన్ గారు మాట్లాడతారు, చంద్రబాబు వచ్చినప్పుడు ఒక రకం మాట్లాడతారు. అంటే మధ్యలో నలిగిపోతున్నారా వాళ్ళు. నిజంగా పని చేయాలంటే వీరభద్ర ఉరుకునేని స్వామి వస్తున్నాడు, ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తాడు, ఈ కలెక్టర్తో ఎట్లా రాజ్యం వెళ్ళిపిస్తాడు, ఐపీఎస్తో లా అండ్ ఆర్డర్ ఎట్లా చూపిస్తాడు. అది ప్రజలకు రుచి చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రాజకీయాలు పట్టుకొని విర్రబీగుతుంటారు. వ్యవస్థలు నా చేతిలో తీసుకుని ఈ రాజకీయం అనే మధ్యవర్తం ఉంది కదా, ఈ బ్రోకరిజము రాజకీయాన్ని తీసేసి ఐపీఎస్ ఐఎస్లతో పనిచే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు కూడా బాగా సోమరిపోతులై పొగరు బట్టి ఎవరు ప్రశ్నించాలో తెలియదు, ఎవరు ప్రశ్న కూడా తెలియదు. గతంలో ప్రభుత్వం కూడా ఎవరు ప్రశ్నించలేదు. తిరుపతిలో కల్తీ అయితే కూడా ఎవరు ప్రశ్నించలేదు. దేవునికి కస్టమర్స్ కూడా ఎవరు ప్రశ్నించరు. దేవుడే చక్కదిద్దుకోవాలా. ఇప్పుడు కర్మ వాళ్ళకి రిటర్న్ కొడుతున్నారు కాబట్టి అర్థం కావాలా. ఓడిపోయి వచ్చింది ఎందుకు, వాళ్ళు బండారం బయటకు వేస్తుంటే కూడా ఇంకా గొర్రెలు ఉంటాయన్నమాట మనుషులు. మీకు కొంచెం జరిగితే ఇది అయిపోతారు. తను వచ్చే భక్తులకి అసౌకర్యం కలిగిస్తూ తిరుపతిలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. తర్వాత తిరుపతిలో కల్తీనే చేసి కల్తీ అనే పదార్థాన్ని వాడి ఎట్లా తిరుపతిని అప్రతిష్ఠపాలు చేసినారు. డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టుకుంటే ఎట్లా తిరుపతిని అప్రతిష్ఠపాలు చేసినారు. ఎప్పటి నుంచో వచ్చిన ఆచారాన్ని ఇవన్నీ ప్రజలకు గుర్తుండవు అనమాట. దేవుళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎవడు మాట్లాడు. ఏదో హిందూ సంఘాలు కొంతమంది మాట్లాడాలి, వాళ్ళు పిచ్చోళ్ళు. వీళ్ళు చాలా తెలివైన భక్తులు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంత విర్ర బిగుతారు. మనకు చైతన్యం రావాల్సింది అన్యాయం మీద, న్యాయం మీద. మనమే సహకరించాలి. పోలీసు వాళ్ళకి సహకరించి అందరూ బాగా ఒకరికొకరు ఇది చేసుకొని క్రమశిక్షణతోనే దేవుని దర్శనం చేసుకుని శివయ్య మెచ్చుతాడు. ఇట్లా శాస్త్రాలు చేసుకుంటే సోషల్ మీడియాలో పెడితే నార తీస్తాడు వీరభద్రుడు. వీరభద్ర కుందసాంబరం ఉండేది కర్మ ఇస్ రిటర్న్. ఎక్కడుంటారు వీరభద్ర ఎగుమిది.